ముకుందా జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళా అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించిన వారందరూ కంకణబద్ధులై ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వ్యాఖ్యానించారు. గ్రూప్ 1లో ఎంపికైన అభ్యర్థులు శిల్పకళా వేదికలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. 562 మందికి ఒకేసారి నియామక పత్రాలు అందించడం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ లో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంపికైన అభ్యర్థులతో ఉద్యోగ ప్రమాణం చేయించారు. తెలంగాణకి ఒక పౌరుషం, చరిత్ర ఉందన్న సీఎం కొందరు మాత్రం తమని తాము కారణజన్ములుగా భావిస్తారని విమర్శించారు. ప్రజలు వారిని నమ్మి 2 సార్లు గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారని, అలాంటి వారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ కేంద్రంలో కనిపించాయన్న రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ ని ప్రక్షాళన చేశామన్నారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం తాము ప్రయత్నిస్తే కడుపులో విషం పెట్టుకున్న కొందరు దాన్ని ఆపేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసినాం, పరీక్షలు నిర్వహించినాం. కొంతమందికి నచ్చలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. కడుపు నిండా విషం పెట్టుకుని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసింది. 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? నా ఎన్నికల ఫలితాల రోజు కూడా ఆందోళనగా లేను. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడిన. 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మేటిగా నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ 1 అభ్యర్థులకు సూచించారు. విధుల్లో చేరిన వారు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం లేదని ఫిర్యాదు వస్తే వేతనంలో 10% కోత వేస్తామన్నారు. కన్నవారితో పాటు ప్రజలని సొంత తల్లిదండ్రుల్లా భావించి సేవ చేయాలన్నారు. ఈ రోజు దేశ జనాభాలో మనం 2.5%, మనం దేశానికి జీడిపిలో 5% ఇస్తున్నాం. కానీ భవిష్యత్తులో 10% మనం కంట్రిబ్యూట్ చేయాలనేదే మన లక్ష్యం. 2047 లోపల ఈ దేశంతోనే కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఈ రోజు నుంచే మీరు ప్రతిజ్ఞ తీసుకోండి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్న 10% మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా. గత పాలకులు కేవలం సొంత కుటుంబం గురించే తాపత్రయపడ్డారని, రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన వారిని పట్టించుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. గడిచిన 40 ఏళ్లలో ఈ స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నియామకాలు జరగలేదని, రాష్ట్రాన్ని అజేయంగా నిలపడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తెలంగాణలో పుట్టడం మా అదృష్టం. ఇక్కడ మాకు కావలసిన సకల సదుపాయాలు, విద్య నుంచి మొదలు పెడితే, వైద్యం నుంచి మొదలు పెడితే, ఆత్మగౌరవంతో మొదలు పెడితే అన్ని రకాలైనటువంటి వనరులు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక్కడ పుట్టడం మా అదృష్టం అనేటువంటి ఆలోచన స్థాయికి ఎదిగేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతుందని మీ అందరికీ చెప్తా ఉన్నాం. గ్రూప్ 1 నియామక పత్రాలు అందుకుని విధుల్లో చేరుతున్న వారు సేవాభావంతో ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.